నమస్తే. ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నటువంటి క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నటువంటి ఐపీఎల్ పండుగ రానే వచ్చింది. ఇక హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 7 మ్యాచ్లను నిర్వహించడానికి ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. మొదటి మ్యాచ్లో 23వ తారీఖున రాజస్థాన్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేటువంటి క్రికెట్ అభిమానుల కోసం అయితే ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముస్తాబవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇటువైపుగా వస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రికెటర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి వివిఐపీస్కి అందరికీ కూడా సరైనటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు పోలీసు, మరొక వైపు ప్రైవేట్ సెక్యూరిటీ, అన్ని రకాలుగా హెచ్సిఏ మాత్రం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 18వ సీజన్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇక మొదటి మ్యాచ్ నుంచి కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కోసమే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 22వ తారీఖున 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఇక 23వ తారీఖున హైదరాబాద్కు సంబంధించినటువంటి మొదటి మ్యాచ్ ఉంది. మొత్తం మీద హైదరాబాద్ ఆడనున్నటువంటి మ్యాచ్లు 7 హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, 18వ సీజన్ కోసం ఎలాంటి ఏర్పాట్లను హెచ్సిఏ చేస్తూ ఉంది, అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్ మనతో పాటుగా జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా హెచ్సిఏ చైర్మన్ జగన్మోహన్ రావు ఉన్నారు. అసలు ఎలా ఉండబోతా ఉంది, 23వ తారీఖున జరిగేటువంటి మ్యాచ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎలాంటి ఏర్పాట్లను ప్రధానంగా ఇక్కడ ఉండబోతూ ఉన్నాయి. ఇక 9 మ్యాచ్లు జరగనున్నటువంటి నేపథ్యంలో వాటి కోసము ఐపీఎల్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులకు సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఆ యొక్క పండుగని ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేయబోతా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చాలా టైర్డ్ అయినట్టున్నారు, మొత్తం గ్రౌండ్ పనులు జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఏంటి అసలు హెచ్సిఏకి సంబంధించినటువంటి విషయంలో ఇది మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత 2వ ఐపీఎల్, మొదటి ఐపీఎల్ ఘనంగా సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు 2వ ఐపీఎల్ వచ్చింది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు చెప్తున్నట్టు పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. పెళ్లికలకు ముందు స్టేడియంని ఒక షాదీఖానాన్ని ఎట్లయితే పూర్తిగా ముస్తాబ్ చేస్తామో ఆ లెవెల్లో స్టార్ట్ అయింది. ఈరోజు కూడా మీకు 500-600 మెంబర్స్ వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. మా టార్గెట్ 20th కల్లా, మాకు బీసీసీ ఇచ్చిన టార్గెట్ 20th కల్లా స్టేడియం అంతా రెడీ ఉండాలని. మేము 15th కల్లానే కంప్లీట్గా రెడీ చేసుకొని ఎవ్రీథింగ్, అన్ని పనులు, టాయిలెట్స్ కానీ ఇంకా వేరే పనులు కానీ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది జియో హాట్స్టార్ తరఫున జరుగుతున్నటువంటిది. గతంలో కేవలం ఒక కంపెనీకి సంబంధించినటువంటి వారే ఉండేది, ఈసారి 2 కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భం. అలాంటి ప్రెజర్స్ ఏమన్నా హెచ్సిఏ పైన కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం పైన కానివ్వండి ఏమన్నా? బ్రాడ్కాస్టింగ్ టీం మొన్ననే వాళ్ళు వచ్చి ఒక ఫస్ట్ లెవెల్ రికీ తీసుకున్నారు. వాళ్ళు కొన్ని సజెషన్స్ చెప్పారు, ఇక్కడిక్కడికి ఈ చేంజెస్ చేయండి అవన్నీ. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము చేస్తా ఉన్నాం. మళ్ళీ 8th నుంచో 9th రోజు మళ్ళీ వస్తున్నారు, వచ్చి ఫైనల్గా చెక్ చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా లేవని వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడినాక చూసి ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ కూడా కంప్లీట్ చేస్తాం. మొదటి మ్యాచ్ 23న జరగబోతా ఉంది. 23వ తారీఖున రాజస్థాన్తో హైదరాబాద్ తలపడినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడినటువంటి పరిస్థితి. మొదటి మ్యాచ్ కోసం పిచ్ కూడా తయారైనట్టుగా కనబడతా ఉంది. పిచ్ను ఒకసారి మనం చూడొచ్చు. ఆ పిచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పిచ్ క్యూరేటర్కి ఇప్పటికీ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు కూడా ఉంది ఇక్కడ. మీరు చెప్పినట్టుగా కరెక్టే. మన పిచ్కి చాలా మంది ఇంటర్నేషనల్ క్రేజ్ ఉంది. ఇంటర్నేషనల్ ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఎవరున్నా వాళ్ళందరూ మన పిచ్ని బాగా అప్రిషియేట్ చేస్తారు. అందరికి తెలిసిన విషయమే, మన పిచ్ బ్యాటింగ్ పిచ్ అంతే బాగా బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. లాస్ట్ టైం మనం పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు కూడా ఇక్కడ గెలుచుకున్నాం. అంతేకాకుండా మనకు లాస్ట్ టైం 293 రన్స్ ఇక్కడ చేయాలి. నేను ఈసారి 300 దాటుతుందని అనుకుంటున్నా. అంత బాగా పిచ్ రెడీ అవుతుంది. నాకు తెలిసి ఇంకో 2-3 డేస్లో పర్ఫెక్ట్గా పిచ్ రెడీ అవుతుంది. ప్లేయర్స్ కూడా వచ్చినట్టున్నారు కదన్నా. ఆల్రెడీ బయట మేము కాలోజీ టీవీ వస్తూ ఉంటే బయట సందడి కనబడతా ఉంది. ప్లేయర్స్ తోని ఎట్లా ఉంది? ఇప్పుడు కొత్త ప్లేయర్లు కూడా కొంతమంది ఇంక్లూడ్ అయినట్టున్నారు, పాత వారు ఉన్నట్టున్నారు. చాలా వరకు ప్లేయర్స్ సందడి కూడా కనబడతా ఉంది. హెచ్సిఏ వారి కోసం ఎలాంటి ఏర్పాటు చేసింది? 2వ తారీఖు నాడే ఇక్కడ మనకు ప్లేయర్స్ ఆల్రెడీ ప్రాక్టీస్కి వచ్చినారు. అంటే 50% టీమే వచ్చింది. ఇంకా 50% టీం 8th రోజు వస్తుంది. జిమ్ఖానా ఉప్పల్ స్టేడియంతో పాటు జిమ్ఖానాలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా సరే, ఏ ప్లేయర్ అయినా సరే, మనం ఎప్పుడు అడిగినా సరే హైదరాబాద్ పిచ్ని, హైదరాబాద్ గ్రౌండ్ని చాలా బాగా లవ్ చేస్తారు. ఐ డోంట్ నో వై. వాళ్ళకి హైదరాబాద్ మీద ఆ ప్రేమ అట్లా ఉంది. ఎందుకంటే మన పిచ్ కానీ మన గ్రౌండ్లో కానీ ప్రతిసారి రిజల్ట్ వస్తుంది.
ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన మ్యాచ్లు క్యాన్సిల్ అయిన పరిస్థితులు కూడా చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి. అవును. సో క్లైమేట్ బాగా సపోర్ట్ చేస్తుంది. దానికంటే హైదరాబాద్ పీపుల్ లవ్ క్రికెట్ చాలా ఎక్కువ. సో ఇక్కడ క్రేజ్ జరుగుతూ ఉంటుంది. అంటే అట్లా ఇక్కడ ఉండే వ్యూవర్స్ సపోర్ట్, ఆడియన్స్ సపోర్ట్ కూడా చాలా బాగా దొరుకుతుంది. అందుకే హైదరాబాద్ని అందరు లవ్ చేస్తారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉప్పల్ స్టేడియంని. జగన్మోహన్ రావు ఎలాంటి ఆతిథ్యం ఇవ్వబోతూ ఉన్నారు? మొదటి మ్యాచ్ మూమెంట్గా వచ్చినటువంటి రాజస్థాన్ ప్లేయర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సన్ రైజర్స్ ప్లేయర్స్ కానివ్వండి, హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. గతంలో బిర్యానీ గురించి మాట్లాడినటువంటి క్రికెటర్లను కూడా మనం చూడడం జరిగింది. సచిన్ లాంటి, ధోని లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఆ వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి? వాస్తవంగా మీరు అన్నది హైదరాబాద్ పిచ్కి ఎంత అయితే ప్లేయర్స్ లవ్ చేస్తారో, హైదరాబాద్ ఫుడ్ని కూడా అట్లాగే లవ్ చేస్తారు. ఇది మంచి రంజాన్ సీజన్, మంచి బిర్యానీ, హలీం కూడా దొరుకుతుంది. ఖచ్చితంగా మేము వాళ్ళకి మాకు ఇప్పుడు పార్కాయత్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, హైదరాబాద్ ఫ్లేవర్ ఫుడ్ ఇవ్వమని. రెగ్యులర్ వీక్లీ వన్స్ బిర్యానీ ఖచ్చితంగా డైలీ ఉంటుంది. అంతేకాకుండా హైదరాబాద్ ఫ్లేవర్ ఫుడ్ కూడా వీక్లీ వన్స్ వాళ్ళకి సర్వ్ చేయమని చెప్పాం. అంతేకాకుండా ఈ రంజాన్ సీజన్ కాబట్టి హలీం తప్పకుండా వాళ్ళకి సర్వ్ చేస్తాం. మాకు వాళ్ళు స్టేడియంలోకి మ్యాచ్కి వచ్చినప్పుడు ఫుడ్ మేమే చూసుకుంటాం కాబట్టి ఎవ్రీడే ఒక హైదరాబాద్ క్యూజిన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. నేను మెన్యూని కూడా నేను పర్సనల్గా దగ్గరుండి ఫైనల్ చేస్తున్నాను. అదే నేను హైదరాబాద్లో పుట్టిన, హైదరాబాద్ టేస్ట్ నాకు బాగా తెలుసు కాబట్టి ఎవ్రీడే ఒక కొత్త ఫుడ్ ఐటమ్ వాళ్ళకి ఇంక్లూడ్ చేసి ఇస్తాం. క్రికెటర్స్ ఏమైనా స్పెషల్గా హెచ్సిఏ ఇది చేస్తే బాగుంటుంది, జగన్ ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా కోరినటువంటి సందర్భాలు ఉన్నాయా? గత ఐపీఎల్లో కానివ్వండి, మీరు హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన తర్వాత కానివ్వండి, చాలా వరకు ఇక్కడ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. అసలు మ్యాచెస్ ఇట్లా కూడా నిర్వహిస్తారనేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ప్రధానంగా స్టేడియం మొత్తం టెస్ట్ మ్యాచ్కి నింపినటువంటి చరిత్ర మీకు ఉంది కాబట్టి క్రికెటర్స్ ఏమైనా మీకు ఇది చేయండి, లేకపోతే ఇక్కడికి మేము వెళ్తాము, మీ నుంచి సెక్యూరిటీ ఫోర్స్ అవసరం, ఇట్లానే ఏమైనా కోరినటువంటి సందర్భాల కోసం? వాస్తవంగా హైదరాబాద్ అనగానే వాళ్ళందరికీ చాలా క్రేజ్తో వస్తారు. ఓకే. రాగానే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తాయి. ఇక్కడ పీపుల్ హాస్పిటాలిటీ బాగా నచ్చుతుంది. ఓకే. ఎప్పుడు కూడా మనం ఇంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు మనం మన హైదరాబాద్ పీపుల్ గ్రౌండ్ని కానీ ప్లేస్ కనీసం బయట కూడా లోపలికి డిస్టర్బ్ కూడా చేయం. వాళ్ళంతా ప్లీజింగ్గా మేనర్గా ఉంటారు. వేరే స్టేడియంలో చూసుకుంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి, మనం దానికోసం మనం మాట్లాడొద్దు. ఇక్కడ ప్లేయర్స్ కూడా అందరూ ఈ క్రౌడ్ని కూడా ఇష్టపడతారు. ప్లస్ ఎవరైనా 6 కొడితే మన దగ్గర అయినంత హంగామా వేరే స్టేడియంలో కూడా కనిపించదు. ప్లస్ అట్లాగే మనం లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ళకి ఫైర్ క్రాకర్స్ పెట్టినాము, బ్యాండ్ పెట్టినాము, ఇట్లాంటి అన్ని పెట్టినారు. అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కొంచెం డ్రెస్సింగ్ రూమ్లో అరేంజ్మెంట్స్ కొంచెం బాగాలేవని వారు చెప్పడం జరిగింది లాస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు. అవి కూడా మేము ఇప్పుడు టేక్ కేర్ చేస్తున్నాం. కొత్త వాష్రూమ్స్ కూడా కొంచెం వాష్రూమ్స్లో ఇష్యూస్ ఉంటే అవి కూడా చేస్తున్నాం. అవన్నీ చిన్న చిన్న పనులు అవన్నీ చేస్తున్నాం. అవన్నీ కంటే పక్కకు పెడితే కూడా వాళ్ళకి మన ఆడియన్స్ అంటే, మన ప్రేమ అంటే, క్రికెట్ మీద ఉన్న మన క్రేజీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అది బాగా లవ్ చేస్తారు. అది ఎప్పటికీ మా హైదరాబాద్ పీపుల్ అందరికి అలాగే ఇస్తుందని చెప్తున్నాను నేను. హెచ్సిఏ స్పెషల్గా ఈ యొక్క 7 మ్యాచ్లు తర్వాత జరిగేటువంటి సెమీఫైనల్స్ విషయంలో ఎలాంటి టేక్ కేర్ చేయబోతా ఉంది? ఏమైనా స్పెషల్ ఆఫర్స్ కోసము జియో హాట్స్టార్ వాళ్ళు కానివ్వండి ఏదైనా ఆలోచన చేయబోతా ఉన్నారా? బీసీసీఐ నుంచి వెళ్ళి ఎలాంటి పర్మిషన్ ఏమైనా తీసుకోబోతా ఉందా హెచ్సిఏ ప్రధానంగా? ఖచ్చితంగా ఈసారి మీరు కొత్త మ్యాచెస్ని కొత్త ఎక్స్పీరియన్స్తో చూడగలుగుతారు. ఓకే. 2-3 ఐటమ్స్ కొత్తవి ఉన్నాయి. అవి నేను మీడియా ముఖంగా ఇప్పుడే చెప్పుకున్నాను. స్టేడియంకి వచ్చి దాన్ని మీరు యూజ్ చేస్తేనే అర్థమవుతుంది. ఎస్, మా ఇంటెన్షన్ ప్రతి సంవత్సరం మా ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలండి. ఈసారి కూడా ఒక 2-3 కొత్త ఐటమ్స్ ఇస్తున్నాం. అది తెలంగాణ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఆ రోజు మ్యాచ్ దగ్గర ఒక సర్ప్రైజ్ థింగ్స్ కూడా మాకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 7 మ్యాచ్లు కాకుండా మనకు 2 సెమీఫైనల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఈ 7 మ్యాచ్లు SRH కండక్ట్ చేస్తుంది. ఆ 2 మ్యాచ్లు బీసీసీఐ చేస్తుంది. బీసీసీఐ కండక్ట్ చేసినప్పుడు మాకు కొంచెం లిబర్టీ ఉంటుంది, మేము ఏం చేయాలనుకున్నాం. ఆ 2 మ్యాచ్లకు కూడా లాస్ట్ మ్యాచ్కి ఇక్కడైతే జరుగుతున్న మ్యాచ్కి కొంచెం బాగా హైదరాబాద్ ఫ్లేవర్ని ఇక్కడ చూపించాలని, హైదరాబాద్కి సంబంధించిన 1-2 సింగర్ని ఇక్కడికి తీసుకొచ్చి స్టేడియంలో పర్ఫామ్ చేయించాలని, మ్యాచ్ కంటే ముందు కూడా కొంచెం ఏమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేయాలని అట్లాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బీసీసీఐ పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా అది కూడా చేస్తాం. అండ్ ఇక్కడ సౌండ్ అండ్ లైటింగ్ షోతో పాటు ఇక్కడ ఫైర్ క్రాకర్ కూడా లాస్ట్ మ్యాచ్ పెట్టాలని చూస్తున్నాం. దసరా రోజు మ్యాచ్కి ఫైర్ క్రాకర్స్ పెడితే ఇండియా మొత్తంలో అప్రిషియేట్ వచ్చింది. ఇంతవరకు ఎట్లా ఏ స్టేడియం వాళ్ళు అంత బాగా చేయరు. మనం బాగా చేసాం, ఈసారి బాగా చేస్తామని అనుకుంటున్నాం. ఒగ్గుడోలును ప్రపంచవ్యాప్తం చేసింది ఐపీఎల్ అంటారు. అంటే ఐపీఎల్ నడుస్తూ ఉంటే అప్పుడు దక్కన్ చార్జెస్ ఉండేది, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మారింది. ఇక్కడ ఒగ్గుడోలు పట్టుకొని కొడతా ఉంటే అసలు వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చలు చేసినటువంటి సందర్భం ఉంది. అలాంటి ఒగ్గుడోలు పర్ఫార్మెన్స్ ఏమైనా హెచ్సిఏ తరపు నుంచి ఏమైనా సన్ రైజర్స్కి ఏమైనా సజెస్ట్ చేస్తారా? అట్లాంటి
చూడబోవడానికి రుచులు ఎందుకు అనేది సామెత ఉంటుంది కదా, అది కొంచెం వెయిట్ చేయండి. ఇంతకు ముందుకు నా మాటల్లో చెప్పేటప్పుడు చెప్పాను, తెలంగాణ ఫ్లేవర్ ఇక్కడ స్టేడియంలో చూపిస్తాను. ఓకే, మ్యాచ్ ఓపెనింగ్ మ్యాచ్ రోజు కొంచెం మంచి రసవత్తరమైన కార్యక్రమాలు మన తెలంగాణ కళాకారులతో ఇక్కడ ఉండబోతున్నాయి. పోలీస్ సెక్యూరిటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోలీస్ వాళ్ళు ఆల్రెడీ పర్యవేక్షణకు వచ్చారా? ఎలాంటి మార్పులు చేయాలని కోరుకుంటున్నారు? ప్రధానంగా మన దగ్గర ఒక ఉన్నటువంటి సమస్య వచ్చేసి పార్కింగ్ సమస్య. ఆ పార్కింగ్ సమస్య విషయంలో ఏమైనా మార్పులు చేయబోతా ఉన్నారండి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మన పోలీస్ వ్యవస్థ దేశంలోనే పేరొందిన పోలీస్ వ్యవస్థ. అందుకని ఇప్పటివరకు మన స్టేడియంలో ఇంతవరకు ఎట్లాంటి బ్యాడ్ థింగ్ జరగలేదు. దేవుడి దయ వల్ల ఇంకా ఫ్యూచర్లో కూడా జరగదు అనుకుంటున్నాం. ఈ క్రెడిట్ అంతా కూడా రాచకొండ సిపి గారికే, సుధీర్ బాబు గారికే చెందుతుంది. అండ్ అక్కడ ఎవరు సిపి కూర్చున్న వాళ్ళకి వెళ్తుంది. పోలీస్ వ్యవస్థ చాలా బాగా ఉంది. మేము ఎంత కష్టపడుతున్నామో, ఎస్ఆర్హెచ్ క్రికెట్ ఎంత కష్టపడుతుందో అంతకంటే ఎక్కువ ఇక్కడ పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఐ వాంట్ టు అప్రిషియేట్ సిపి సుధీర్ బాబు గారు, ఎందుకంటే వారితో లాస్ట్ పనిచేసిన అనుభవం నాకుంది టెస్ట్ మ్యాచ్లో. అప్పుడు కూడా వారు మ్యాచ్కు ముందు 2 గంటల ముందు ఇక్కడ వచ్చి మ్యాచ్ అయిపోయినాక స్టేడియం నుంచి ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వెళ్తారు. అప్పటి వరకు ఇక్కడే చేరేసుకుని ఇక్కడే కూర్చుంటారు. వారు కూర్చుంటే వారు సంబంధించిన మొత్తం టీం అంతా ఇక్కడే ఉంటుంది. సో మాకు అసలు పోలీస్ వ్యవస్థ మీద కానీ సెక్యూరిటీ మీద కానీ చిన్న డౌట్ కూడా లేదు. మాకు కావాల్సిన వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఒక కాంపౌండ్ వాళ్ళ హైట్ లేపమని, ఇంకా కొంచెం సెక్యూరిటీ రీజన్స్ అక్కడ చెప్పమని, గేట్స్ దగ్గర ఇట్లా చేయమని, అవన్నీ కూడా కంప్లీట్గా పని చేస్తా ఉన్నాం. 15th కల్లా కంప్లీట్ అయిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ కోసం మెట్రో గతంలో ఐపీఎల్ మ్యాచ్ల టైంలో కానివ్వండి, టెస్ట్ మ్యాచ్ల టైంలో కానివ్వండి, ప్రతిసారి ఏదో ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట జరిగేటువంటి మ్యాచ్ల కోసం, డే అండ్ నైట్ మ్యాచ్ల కోసం. అలాంటి ఆలోచన ఏమైనా మెట్రో వాళ్ళు మీరు దీన్ని కూడా తీసుకోండి, ఒక ప్రచారాన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? నేను ఇంతకుముందు చెప్పుకుంటూ పార్కింగ్ వ్యవస్థ కోసం మాట్లాడడం మర్చిపోయాను. ఈసారి బెటర్ పార్కింగ్ కోసం ఇంకొక 200-300 కార్ పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్ కూడా తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ వాళ్ళు మాకు మల్టీ లెవెల్ పార్కింగ్ చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తా అన్నారు. ఇక్కడ మాకు స్విమ్మింగ్ పూల్ పక్కన స్పేస్ ఉంది. ఆ స్పేస్లో ఒక 1000 కార్స్ పట్టేంత పార్కింగ్ ప్లేస్ క్రియేట్ చేయబోతున్నాం. బట్ ఆఫ్టర్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు ది మెట్రో కానీ, ఆర్టీసీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఆల్రెడీ మేము రిక్వెస్ట్ పెట్టాం. లాస్ట్ టైం కూడా అన్ని మ్యాచ్లకి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత 2 hours దాకా కూడా వాళ్ళు ట్రైన్స్ రన్ చేశారు. ఈసారి కూడా ఆ సపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి కొన్ని రోజులలో జరిగినటువంటిది ఇప్పుడు దాదాపు 15 నెలల సమయం తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం. అసలు ఎలాంటి పొలిటికల్ ప్రెజర్స్ హెచ్సిఏ ప్రెసిడెంట్ పైన ఉన్నాయనుకోవచ్చు? పొలిటికల్ ప్రెజర్స్ని ఎలా ఓబే చేసుకుంటూ వస్తూ ఉన్నారు మీరు? మన అందరికి తెలిసిందే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్ టైం ఏమైందంటే, నేను కొత్త స్టేడియంకి ఐపీఎల్ మ్యాచ్లు కండక్ట్ చేసే కెపాసిటీ నాకు ఫస్ట్ టైం వచ్చింది. ప్లస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు చాలా రోజుల తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది, అక్కడ అంతా కూడా వాళ్ళు వచ్చినారు. వాళ్ళకు ఇంతూజియాజం ఎక్కువ ఉండే, నాకు ఉండే కొంచెం మా డిస్టర్బెన్స్ అయితే జరిగింది ఫస్ట్ 2-3 మ్యాచ్కే. ఆ తర్వాత నేను డైరెక్ట్గా సీఎం ఆఫీస్కి వెళ్ళడం, మా పరిస్థితులు ఇబ్బంది వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా దాన్ని అనుకూలంగా చెప్పి మాకు ఒక ఆఫీసర్ని, షాన్వాస్ కాసిం గారిని, అజిత్ రెడ్డి గారిని ఇన్ఛార్జీలుగా పెట్టడం. శైలజాయర్ మేడం కూడా, శ్రీధర్ బాబు గారి వైఫ్ శైలజాయర్ మేడం స్పోర్ట్స్ ఆఫీసర్ ఉండే, వారిని కూడా ఇన్ఛార్జ్ పెట్టి అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి, ఎవరైనా ఏమైనా పాసులు కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు 3 కమిటీలకు వాళ్ళతో డిస్కస్ చేయమన్నారు. మాకేమైనా సమస్య వస్తే వాళ్ళకు కూడా చెప్పాం. సో ఇష్యూ క్లియర్ అయిపోయింది. ఇక సో ఆ నెట్వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఈసారి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా. చాలా సమస్యంగా జరుగుతుంది. అంతేకాకుండా మా మిత్రుడు శివసేన రెడ్డి గారు, స్పోర్ట్స్ చైర్మన్ గారు ఫస్ట్లో వారికి మాకు యుద్ధ వాతావరణమే జరిగింది. ఫస్ట్ మ్యాచ్ రోజు వారు వచ్చి మా దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శత్రువు అంటే కొట్లాడిన తర్వాత మిత్రత్వం ఎక్కువ పెరుగుతుంది ఖచ్చితంగా. అట్లనే నాకు మా శివసేన రెడ్డి గారికి కూడా మిత్రత్వం చాలా బాగా పెరిగింది. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ కానీ బాగా హెచ్సిఏకి సపోర్ట్ చేస్తున్నాయి. మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు. సినీ తారలు తలుక్కున మెరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో ఇక్కడే వెంకటేష్ కూడా కూర్చొని చప్పట్లు కొడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది క్రికెటర్లను మనం చూస్తూ ఉంటాం. వారిలో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి? ఎవరైనా ముందుగానే పాగా వేసి పెట్టారా? మన వెంకటేష్ గారు అయితే ప్రతి మ్యాచ్కి వస్తారు. అఖిల్ వస్తాడు, నాగార్జున గారు వస్తారు, చిరంజీవి గారు వస్తారు, ప్లస్ అంతేకాకుండా మనకి సాయి కుమార్ గారు వస్తారు. ఈసారి విజయ్ దేవరకొండ కూడా వస్తా అని చెప్పారు. అన్న ఈజ్ వెరీ క్లోజ్ ఉండ పైన వాళ్ళు వస్తారు. వాళ్ళు కాకుండా చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అయితే ఫుల్ నా క్యాబిన్లో కూర్చొనిపోతారు. పైడిపల్లి వంశీ గారు ప్రతి మ్యాచ్కి వస్తారు ఆల్మోస్ట్గా. మనది నవీన్ రావిడిపూరి సంథింగ్ ఆయన వస్తారు. తమన్ గారు వస్తారు ఎవరి మ్యాచ్కి. తమన్ క్రికెట్ ప్లేయరు, అఖిల్ క్రికెట్ ప్లేయర్.
ప్లేయర్ CCL లో వీళ్ళందరూ వాడిన వాళ్ళే. సిసిఎల్ వాడతారు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ గురుస్తారు వాళ్ళని ఎస్ఆర్హెచ్ కొంచెం మేము కొంచెం ఆల్టర్నేట్గా అకామిడేట్ చేసుకొని వాళ్ళ దగ్గర మా దగ్గర కూర్చుంటూ ఉంటారు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఏర్పాటు చేయబోతున్నారా ఏదైనా మ్యాచ్ కోసము సపరేట్గా మీ దగ్గర ఒక గొప్ప గుణం ఉంటుంది, ఎందుకంటే గతంలో టెస్ట్ మ్యాచ్కి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ కూడా అసలు క్రికెట్ మ్యాచ్ మామూలుగా టీవీలో చూసేటువంటి వాళ్ళను గ్రౌండ్లో కూర్చుండబెట్టి ప్లేయర్స్ను చూపిస్తూ ఇక్కడ చూపించినటువంటి సందర్భం మీకు ఉంది కాబట్టి ఐపీఎల్లో అలాంటి ప్రయోగం ఏమైనా హెచ్సిఏ ప్రెసిడెంట్ చేయబోతా ఉన్నాడు? ఐపీఎల్లో మాకు లిమిటెడ్ సీట్లు టికెట్స్ ఉంటాయి మీకు తెలుసు. ఎస్ఆర్హెచ్ ఇది కమర్షియల్ వెంచర్. మాకు మా వన్డేలు కానీ మా అదైతే పూర్తిగా మేము లిబర్టీ ఉంటే నువ్వు చేయగలుగుతాం. అయినప్పటికీ కూడా ఈసారి మేము వికలాంగులకి ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఉన్న వారికి ఒక 50 మందికి అయినా అకామిడేట్ ప్రతి మ్యాచ్కి ఒక 50 మందికి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ మాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ గ్యాలరీ ఉంటుంది, 25-30 మెంబర్స్ అని ఇస్తాం. ఇంకొంచెం మందిని ఒక 25-30 మెంబర్స్ని పెంచి మా పర్సనల్ టికెట్స్ నుంచి ఇచ్చి చేయాలని అనుకుంటున్నాం. మేము ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్ని వాళ్ళకు అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో హెచ్సిఏకి ఒక అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా టీంకి మేనేజర్గా హెచ్సిఏకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ మేనేజర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మీ నేటి నుంచే అసలు ఆ యొక్క అవకాశాన్ని ఎట్లా స్వీకరిస్తూ ఉన్నారు, ఆ సార్ పేరు కూడా చెప్పు. ఖచ్చితంగా ఇది బీసీసీఐకి మాకున్న సంబంధం బాగా పెరిగిందని చెప్పడానికి, ప్లస్ హెచ్సిఏలో ఏదైతే పాత పిచ్చి ప్రాక్టీసులు బదలాములు ఉండేవన్నీ పూర్తిగా పోయిందానికి, ప్రపంచానికి హెచ్సిఏ బాగా చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మాన్సింగ్ గారు చేసిన తర్వాత మళ్ళీ క్రికెట్ మేనేజర్గా ఇంతవరకు ఎవరు చేయలేదు. హెచ్సిఏ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మాన్సింగ్ గారు అప్పుడెప్పుడో చూశారు, నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ ఏమో. ఆ తర్వాత నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము బీసీసీఐ మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము జయశా గారిని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా హైదరాబాద్ని కూడా ఇంక్లూడ్ చేయండి, మంచి మంచి వాటికి మమ్మల్ని పంపించండి, మా సెక్రటరీ గారిని నెక్స్ట్ మ్యాచ్కి దేనికైనా మమ్మల్ని ఒక మేనేజర్గా పంపించండి ఒక ఛాంపియన్షిప్. కానీ మేము ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం అడిగాం జయబాయ్ గారిని. ఆ తర్వాత మ్యాచ్ దీనికంటే ముందు జయబాయ్ గారు డైరెక్ట్ కాల్ చేశారు, వారే నాకు కాల్ చేసి జగన్ నువ్వు లాస్ట్ టైం అడిగావు కదా మీ సెక్రటరీని సార్ పంపించాలన్నా అన్నాను. సార్ అంతకంటే అదృష్టం ఏముంటుంది సార్, మా దేవరాజ్ అన్న ఆయన చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాడు క్రికెట్ మీద, నేను మేనేజర్ వెళ్ళే ఇంట్రెస్ట్ నాకు లేదు, నేను అన్ని 1 month అక్కడ ఉండలేను, మా దేవరాజ్ గారిని పంపించండి, మరి పంపిస్తే ఇంట్రెస్ట్ ఉంటాం. నిజంగా కూడా ఛాంపియన్షిప్ ట్రోఫీలో మా దేవరాజ్ గారికి ఆ అవకాశం దొరకడం హెచ్సిఏకి అందరికీ, ఎస్పెషల్లీ మా అందరికీ, మా ఎపెక్స్ బాడీకి, మా ఏజీఎంకి అందరికీ కూడా అదృష్టమైన విషయం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నటువంటి 10 టీములలో ఏ స్థానంలో ఉంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా హైదరాబాద్ వాసి హెచ్సిఏకు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఎట్లా అనుకుంటా ఉన్నారండి? యాక్చువల్గా ఇక్కడ నేను ఈసారి ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ చేస్తానే అనుకున్నాను. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటే, ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్లు మనకు ఫైనల్కి వచ్చినాం కాబట్టి వచ్చినాయి. ఇన్ కేసు మనం గెలిచి ఉంటే ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ మనకు వచ్చేది. సూపర్, అది నేను మిస్ అయినందుకు బాధపడుతున్నా. కానీ ఈసారి ఖచ్చితంగా చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ నా ఆధ్వర్యంలో నేనే చేస్తా. అంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలుస్తుందని నేను చెప్తున్నాను. ఉమెన్స్కి హైదరాబాద్ నుంచి కూడా స్థానాలు వస్తూ ఉన్నాయి. అండర్ 19లో గొంగడి త్రిషాని మనం చూసాము. గొంగడి త్రిష మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి అమ్మాయి, ఒకే ఒక అమ్మాయి సెంచరీ చేస్తే ఆ అమ్మాయి మన దగ్గర అమ్మాయి అసలు మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. మొత్తానికి వాళ్ళు వరల్డ్ కప్లే తీసుకొని వచ్చారు. గొంగడి త్రిష గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు గొంగడి త్రిష మీ దగ్గరనే ఇక్కడనే తిరిగి ఆమె మొత్తానికి అయితే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినటువంటి సందర్భం అసలు ఎట్లా అనిపిస్తుంది? ఆ అమ్మాయి వరల్డ్ కప్కి పికప్ అయినప్పుడే అనుకున్నాం మీ అమ్మాయి ఏదో వండర్ చేసి వస్తుంది, మన హైదరాబాద్ పేరుని ప్రపంచవ్యాప్తంగా చూపించొస్తుంది అనుకున్నాం. అమ్మాయి లాంటి వాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు, తిలక్ వర్మ లాంటి వాళ్ళు మన హైదరాబాద్కి ఏదైతే బ్యాడ్ నేమ్ ఉండనో అదంతా తీసేస్తున్నారు. థ్యాంక్స్ టు త్రిష, థ్యాంక్స్ టు సిరాజ్, థ్యాంక్స్ టు తిలక్. మళ్ళీ మీరు హైదరాబాద్ని ఒక మంచి లెగసీని కాపాడుతున్నారు. ఎందుకంటే ఒక 19 years అమ్మాయి వరల్డ్ కప్ పిక్ అవ్వడమే గ్రేట్. ఇండియాకు టీంలో స్థానం రావడమే. లాస్ట్ మ్యాచ్లో 100 runs కొట్టి ఇండియాని గెలిపించి తీసుకురావడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. అందుకే ఆ రోజు నేను పర్సనల్గా అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మాయిని పర్సనల్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా అమ్మాయి వచ్చిన రోజే మేము సీఎం గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాం, సార్ ఈ అమ్మాయి చాలా పర్ఫామ్ చేసింది, ఆ అమ్మాయికి ఏమైనా ప్రైజ్ మనీ ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది అని చెప్తే సీఎం ఆఫీస్ నుంచి జగన్ ఎంత ఇస్తే బాగుంటుంది అన్నారు. సార్ ఇంతకుముందు ఒక 25 lakhs ఇచ్చాం సార్, ఈ అమ్మాయికి సార్ 50 lakhs అని ఇస్తే బాగుంటుంది, 1 crore ఇచ్చినట్టున్నారు, 50 lakhs ఇస్తే బాగుంటుంది అని అన్నాడు. అన్న తర్వాత ఫోన్ పెట్టేశారు. మళ్ళీ తర్వాత షాన్వాస్ కాసిం సార్ ఫోన్ నేను సీఎం సార్తో మాట్లాడినా, సీఎం సార్ అంటున్నాడు జగన్ చెప్పు నేను 1 crore ఇస్తున్నా అని చెప్పమని అంటే సీఎం వాడు సార్ డెలివరీ చేశాడు. ఇప్పుడు నేను థ్యాంక్స్ మెసేజ్ సీఎం గారు కూడా. ఇంకో 2 అమ్మాయిలు కూడా వెళ్ళినట్టున్నారు, 5 అమ్మాయిలు కూడా వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఇంకొక అమ్మాయి కూడా వెళ్ళింది. బట్ దాంతోపాటు సపోర్టింగ్ టీం మన కోచ్లు వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళ ముగ్గురికి 10 lakhs, ఈ అమ్మాయికి 1 crore ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, వారి కోసం మీరు గతంలో సమ్మర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్
సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు వచ్చేటువంటి సమ్మర్లో అలాంటి ఆలోచన ఏమైనా చేయబోతా ఉన్నారా? ఖచ్చితంగా ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిరంతరం జరగాలని దానికి ఒక షెడ్యూల్ వేసి పెట్టాం. ఇప్పుడు మాకు ఎట్లయితే లీగ్ మ్యాచ్లు జరుగుతాయో సమ్మర్లో ఖచ్చితంగా ప్లాన్ చేయాలని. లాస్ట్ టైం మేము సమ్మర్ క్యాంప్ ఒక 30 లొకేషన్లో చేసాం. మందమరి లాంటి ప్లేసెస్లో కానీ సమ్మక్క సారక జరిగే ఆ ప్లేస్లో కానీ ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో. ఈసారి దాన్ని డబల్ చేసి 50 to 70 లొకేషన్స్లో తీసుకురావాలనేది మాకు ప్రయత్నం చేస్తున్నాం. సమ్మర్ క్యాంప్లో లాస్ట్ ఇయర్ 5,000 కొత్త ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యారు మా దగ్గర. ఈసారి మినిమం ఒక 10,000 కొత్త ప్లేయర్స్ రిజిస్టర్ చేయాలనేది మన టార్గెట్. సమ్మర్ క్యాంప్లో టాలెంట్ అంటే చేసుకుంటూ ఎవరైతే పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని హైదరాబాద్ క్రికెట్ ఈ ఉప్పల్ స్టేడియంలో మా అకాడమీలో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చుకుంటూ ఫ్రీగా ఫుడ్ పెట్టుకుంటూ 2 months కోచింగ్ క్యాంప్ ఇచ్చాం. దాంట్లో చాలా మంది పిల్లలు లీగ్స్ ఆడారు. వాళ్ళని ఇంకొక 2-3 years పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రీమియర్ లీగ్స్ దాకా ఆడే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంతవరకు ఎప్పుడు తెలంగాణ చరిత్రలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో జరిగింది మేము తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనౌన్స్ చేయడం జరిగింది. అదే దాని గురించి ఇప్పుడు నేను అడగబోతా ఉన్నాను. తెలంగాణ ఏంటి అసలు తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఏంటి? అసలు తెలంగాణ పేరుతో ఒక ప్రీమియర్ లీగ్ అఫీషియల్గా HCA నిర్వహించబోతా ఉంది. దానికి మొత్తం నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆడించడానికి ఇదే వేదిక కాబోతా ఉంది. అసలు ఆ ఆలోచన ఎట్లా తట్టింది? ఎట్లా ఉండబోతుంది? IPL లాగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ కూడా ఉండబోతుందా అని? ఖచ్చితంగా దీని వెనుక చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం దీని మీద. లాస్ట్ ఇయర్ మేము జయబాయిని అడగడం కూడా జరిగింది, BCCI సెక్రటరీ గారిని అడగడం జరిగింది. ఫస్ట్ మీ HCAని ఆర్డర్లో ఆర్డర్ పెట్టినాక నన్ను అడుగు అన్నారు. ఫస్ట్ మీరు సెట్ అవ్వండి, తర్వాత వేరేది అడగండి అన్నారు. ఆ తర్వాత రీసెంట్గా నేను మళ్ళీ జయబాయ్ గారిని దుబాయ్లో ICC వారి ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను పిలిస్తే నేను కూడా వెళ్ళాను. అప్పుడు అడిగాను, సార్ మీరు చెప్పారు నేను మా HCAని నేను ఆర్డర్లో పెట్టాను, ఇప్పుడు మీరు ఆల్రెడీ చెక్ చేసుకోండి, ఇప్పుడు నేను IPL తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేసుకుంటా అంటే చేసుకో అని చెప్పారు. అయితే తెలంగాణ ప్రీమియర్ పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే మేము నేను వచ్చిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో కూడా తెలంగాణ IPLకి తెలంగాణ నుంచి ఇద్దరే సెలెక్ట్ అవుతున్నారు. అవును, తిలక్ వర్మ ఒకరు అండ్ మహమ్మద్ సిరాజ్. లాస్ట్ టైం మీకు ఇద్దరు పిల్లలు అవినాష్ అని ఇక్కడ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే IPL అయితే అవినాష్ అని ఇంకో పిల్లడు కూడా పర్ఫామ్ చేస్తా అంటే ఇంకొక ప్లేయర్ని కూడా తీసుకున్నారు. బట్ చెన్నై టీం వాడిని మ్యాచ్లో కూడా ఆడనివ్వలేదు. దానికోసమైనా మేము ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది, వేరే స్టేట్లో ఏమవుతుంది, మన స్టేట్లో ఎందుకు పిక్ అవుతారని చెక్ చేసుకుంటే వేరే స్టేట్లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ కానీ కర్ణాటక ప్రీమియర్ లీగ్ అక్కడ చాలా మంది ప్లేయర్స్కి చాలా మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. ఆ మ్యాచ్లని BCCIలో ఉండే సెలెక్టర్లు కానీ SRHకి అబ్జర్వ్ చేసి వాళ్ళ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మన దగ్గర ఆ సిస్టమ్ ఒకటి లేదు కాబట్టి మన పిల్లలు ఎక్కువ మంది ప్లేయర్ సెలెక్ట్ అవుతలేరు. నేను లాస్ట్ టైం SRH వాళ్ళని ఢిల్లీ వాళ్ళని కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను, మా 2-3 పేర్లు ఎక్కువ తీసుకుంటే మాకు హైదరాబాద్ సెలక్షన్ దగ్గర కూడా మాట చెప్పాల్సి వస్తుంది. సెలక్షన్ అని కాదు, బట్ టీమ్ లో తీసుకోవడం. ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ లో అనేది ఎవరి చేతిలో ఉండలేం. ఇప్పుడు ఎట్లా వాళ్ళు 20 players తీసుకుంటారు కదా, ఒకరిద్దరు హైదరాబాద్ ప్లేయర్ తీసుకుంటే మాకు ఇబ్బందిగా మంచిగా ఉంటుంది. ప్లస్ మీరు SRH ఇక్కడ లోకల్ టీం కాబట్టి మేము హైదరాబాద్ వాళ్ళు ఒక లోపల ఆడితే మీకు కూడా అది ఉంటుంది. అంతేకాకుండా మా ప్లేయర్ ఒకరు ఉన్నారు అనుకోండి, ఆడియన్స్ లో కూడా మంచి అది వస్తుంది, వైబ్స్ వస్తాయి అనేది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒకటే అన్నారు, మేము పర్ఫార్మెన్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం అని వాళ్ళు ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళ కోచ్లు ఒప్పుకోలేదు దానికి. సరే వాటెవర్ పక్కకు పెడితే దాంట్లో భాగంగానే ఇమ్మీడియట్ గా మనం TPL చేస్తే గానీ మన పిల్లలకి IPL అవకాశం రాదు. IPL అవకాశం వస్తే ఆటోమేటిక్గా ఇండియాకి ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ IPLకి రావాలి, IPL పర్ఫామ్ చేయాలి. IPL పర్ఫామ్ చేయాలంటే తెలంగాణ ప్రీమియర్ జరగాలి, అందులో లీగ్లో పర్ఫార్మెన్స్ బాగా చేయాలి, సెలెక్టర్ దృష్టిలో పడాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాం. నా దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారు, తనయ్ త్యాగరాజన్ ఉన్నాడు, తన్మయ్ అగర్వాల్ ఉన్నాడు, యమతేజ ఉన్నాడు, CV మిలన్, అందరు 23లో రంజీ మ్యాచ్ లో పర్ఫామ్ చేసిన వాళ్ళు. ఓకే, మాకి తనయ్ త్యాగరాజన్ కి అయితే BCCI అవార్డు వచ్చింది 2.5 లక్షలు. అండ్ తనయ్ త్యాగరాజన్ తన్మయ్ అగర్వాల్ అయితే 9 అందరికంటే హైయెస్ట్ రంజీలో స్కోర్ కొట్టింది. ఆయన వాళ్ళు పిక్ కాలేదు, IPL పిక్ అవుతారు అనుకున్నాను నేను. ఈవెన్ CV మిలన్ కూడా మన CV ఆనంద్ సార్ వాళ్ళ అబ్బాయి కూడా మంచిగా ఆడతారు, మన రంజీ టీం క్యాప్టెన్. ఆ అబ్బాయి అయినా పిక్ అవుతాడు అనుకున్నాం. బట్ వాళ్ళందరినీ పిక్ చేయనప్పుడు నాకు బాగా బాధ వేసింది. సో ఇది కాదు, ఇమ్మీడియట్గా TPL అనౌన్స్ చేసింది. చాలామంది అన్నారు టైం తక్కువ ఉంది, చేయడం పాసిబుల్ అయితే నో, ఎట్లయినా చేయాల్సిందే. అట్లీస్ట్ ఇప్పుడు TPL చేస్తానన్నా నెక్స్ట్ IPLకి మనం ఒక 5-6 పిల్లల్ని మనం పంపించవచ్చు. నా టార్గెట్ నెక్స్ట్ IPLలో మినిమం 5 నుంచి 7 ప్లేయర్స్ మన తెలంగాణ ప్లేయర్స్ ఉండాలన్నదే నా టార్గెట్. ఇప్పుడు HCAతో హైదరాబాద్కు సంబంధించినటువంటి ముఖ్యంగా ఎవరైతే కావ్యమారం ఎప్పుడైనా మీతో మీట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారో? ఎందుకంటే వారికి ఉండేటువంటి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆలోచన ఉంటుంటుంది. వాళ్ళు మీతో టైఅప్ అయితేనే ఖచ్చితంగా ఇక్కడ
ఏదైతే క్రికెట్ అభిమానులకి ఒక పండగ వాతావరణం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి మీటింగ్ ఏమైనా చేయబోతా ఉన్నారు? కావ్య మారన్ గారు మనం లాస్ట్ టైం స్టేడియంకి వచ్చినప్పుడు మనం వెల్కమ్ చేసి ఒకసారి హలో చెప్పాము అంతే తప్ప మిగతా అంతా కూడా వాళ్ళ సీఈఓస్ వాళ్ళ టీం ఎవరో వాళ్ళు రెగ్యులర్ గా కనెక్ట్ లో ఉన్నారు. వాళ్ళకి రెగ్యులర్ గా మీటింగ్ అవుతున్నాయి. ఇంతకుముందు మీరు కిందికి పైన వచ్చినప్పుడు వాళ్ళు మన రూమ్ లో కూర్చొని వాళ్ళతో డిస్కషన్ అవుతుంది. అంతేకాకుండా అఫీషియల్ మీటింగ్స్ కూడా మాకు రెగ్యులర్ గా అవుతాయి. లాస్ట్ 10 days బ్యాక్ ఒక మీటింగ్ అయింది, నిన్న 3వ తారీఖు నాడు ఒక మీటింగ్ అయింది, మళ్ళీ 11వ తారీఖు నాడు మీటింగ్. సో దట్ ఈ స్టేడియం అరేంజ్మెంట్స్ కానీ ఇంకేమన్నా కావాల్సిన ఇష్యూ కానీ వాళ్ళని చెక్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. మా స్టేడియంలో రిపేర్ వర్క్స్కి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. వాష్రూమ్స్ కూడా వాళ్ళకి అంటే రిపేర్ కూడా వాళ్ళే చేస్తున్నారు. కొత్త ఎక్విప్మెంట్ ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సిఎస్ఆర్ డబ్బుల్లో చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎస్ఆర్హెచ్. ఎస్, ఈ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరిగి చాలా రోజులు గడుస్తూ ఉంది, నెలలు సంవత్సరాలు కూడా గడుస్తూ ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్లు మాత్రం జరుగుతూ ఉన్నాయి. వన్డేలు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రావు కెమెరా ముందట గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు జైషాతో మాట్లాడి ఇప్పుడు ఎట్లాగో ఇంటర్నేషనల్ క్రికెట్కు ఉన్నారు కాబట్టి జైషా మీకు దగ్గరగా ఉంటున్నారు కాబట్టి వన్డేలను తెప్పించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక వన్డే ఉంటుందని నేను కెమెరా ముఖంగా ప్రామిస్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నిన్న జైషా గారి మొన్న ఐసీసీ మీటింగ్లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళాను నేను. వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటే ఆ రోజు సార్ని ఖచ్చితంగా నేను సేమ్ అదే అడిగాను. సార్ మీడియా ముఖంగా నేను ఒక వన్డే మ్యాచ్ ఉంటుంది హైదరాబాద్లో నేను ప్రామిస్ చేశాను, మీరు నాకు ఈసారి బ్లెస్ చేయాల్సిందే అంటే వారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక మ్యాచ్ ఇస్తా అన్నారు. దాంతోపాటుగా మనకు లాస్ట్ టైం ఏమైందంటే 23rd December రోజు ఇక్కడ మనకు ఒక మ్యాచ్ ఉండింది. ఓకే, ఆ రోజు మనకి కౌంటింగ్ ఉండింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్ అప్పుడు జరిగింది. ఆ కౌంటింగ్ రోజు ఉంది, ఇక్కడ బందోబస్తు ఇవ్వలేమని మ్యాచ్ వేరే దగ్గర షిఫ్ట్ అయింది. ఆ మ్యాచ్ ప్లేస్ లో ఇంకొక మ్యాచ్ ఇస్తారు. నాకు తెలిసి ఒక టెస్ట్ మ్యాచ్, ఒక T20 మ్యాచ్ అండ్ ఒక వన్డే మ్యాచ్ కూడా వస్తుందని అనుకుంటున్నాను. 3 మ్యాచ్లు ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎవరైనా బయటకు వెళ్ళాలనుకుంటే ఏర్పాట్లు చేయబోతా ఉన్నారా? మాకు కాలోజీ టీవీకి విశ్వసనీయ సమాచారం, గతంలో కొంతమంది క్రికెటర్లు మారు వేషాలలో కూడా బయట తిరిగారని చెప్పి తెలుస్తా ఉంది. అలాంటి ఆలోచనలు చేసేటువంటి వారి కోసం హెచ్సిఏ ఏమైనా ప్రత్యేకంగా రక్షణ ఇచ్చి బయటికి పంపించేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నారా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ ని ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఆ ఆతిథ్యంలో భాగంగా వాళ్ళకి ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ప్లేయర్ ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళకి మాస్క్ వేసుకొని వారికి బుర్కా వేసుకొని బయటికి వెళ్ళి ఇప్పించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తినిపించే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా. అది నా బాధ్యత. ఫైనల్ గా ఇప్పుడు ఈ 9 మ్యాచ్లు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. 9 మ్యాచ్లకు సంబంధించినటువంటి టికెట్ల వివాదాలు వింటా ఉన్నాం. టికెట్ల గురించి ప్రేక్షకులకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక ఎస్సీఏ ప్రెసిడెంట్గా మీపైనే చాలా అపవాదులు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మాట్లాడడం జరిగింది. వాటికి ఒకటే మాటలో మీరు సమాధానం చెప్పాలంటే అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఆ టికెట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎస్సీఏకి సంబంధం ఉంటుందా ఉండదా? రెండు మాటలలో మాట చెప్తా. ఒక మాట ఫస్ట్ మాట, ఇది హెచ్సిఏ గ్రౌండ్ని మేము హెచ్ఆర్హెచ్కి లీజ్కి ఇస్తున్నాం. వాళ్ళు ప్రతి మ్యాచ్కి మాకు 1.5 crore రెంట్ ఇస్తారు. అంతే తప్ప మాకు టికెట్లు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, సోషల్ మీడియా వేదికగా అలాగే కొన్ని సందర్భాలలో ఆ ప్లాట్ఫామ్లలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్నే దోషిగా చూపిస్తూ మాట్లాడుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమాధానం డైరెక్ట్గా ప్రెసిడెంటే చెప్తే బాగుంటుందని ఆ సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా అన్న క్యారియర్. యా, మేము ఈ స్టేడియంని ఫ్రాంచైజీ అయిన ఎస్ఆర్హెచ్కి మేము రెంట్కి ఇస్తాం. ఆ రెంట్లో భాగంగా మాకు ఒక మ్యాచ్కి 1,50,00,000 మాకు రెంట్ పే చేస్తారు. అంతే తప్ప మాకు ఇంకో సంబంధం లేదు. ఇది జనరల్గా ఒక ఫంక్షన్ హాల్ రెంట్కి తీసుకొని ఫంక్షన్ చేసుకొని పోయేటప్పుడు వాళ్ళు ఏదైతే అరేంజ్మెంట్ చేసుకుంటారో అంతే చేస్తారు. వాళ్ళు చేసే టికెట్లను కానీ, వాళ్ళు అమ్మే టికెట్ ప్రైజ్ని కానీ, వాళ్ళకి వచ్చే టికెట్స్ కానీ మాకు సంబంధం లేదు. మా హెచ్సిఏకి మాకు ఒక 2,000 టికెట్స్ వాళ్ళు మాకు ఇస్తారు. ఓకే, 3,800 టికెట్స్ మా ప్రకారంగా 2,000 టికెట్స్ ప్లస్ ఇస్తారు. మిగతావి డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతాయి. ఆ 2,000 టికెట్స్లో కూడా మ్యాక్సిమం మా ప్లేయర్స్కి, మా క్లబ్ సెక్రటరీలకి, మా ఎక్స్ ప్లేయర్లకి, మా రంజీ ప్లేయర్లకి వీళ్ళకి వెళ్తాయి. అంతేకాకుండా మా హెచ్సిఏతో పాటు కలిసి పనిచేస్తున్న చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్ప దీంట్లో మాకు ఎట్లాంటి టికెట్స్లో మాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఈవెన్ టికెట్ రేట్లో కూడా మాకు ఎట్లాంటి సంబంధం లేదు. మాకు వచ్చే టికెట్లే తక్కువ ఉంటే ఇంకా బ్లాక్లో అమ్ముకుంటారని మా మీద పక్కకు పెట్టేస్తే. సెకండ్ ఇష్యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, హైదరాబాద్ క్రికెట్ స్టేడియంని చాలా బాగా ముస్తాబ్ చేశాం. అందరూ ఖచ్చితంగా వచ్చి మ్యాచ్ చూడండి. అయితే మీరందరూ ప్రతి మ్యాచ్, ఇక్కడ 9 మ్యాచ్లు జరుగుతున్నాయి, ప్రతి మ్యాచ్ వచ్చి చూడాలని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ 4-5 లక్షల మంది మ్యాచ్ చూడాలని అనుకుంటారు. అయితే మీరు 1-2 మ్యాచ్లు వచ్చి స్టేడియంలో చూడండి, మిగతా టీవీలో చూడండి. 2 మ్యాచ్లు మీరు చూడగలిగితే మిగతా వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశం ఇస్తుంది. ఎస్, మీ దగ్గర డబ్బులు టికెట్ కొని మీకు చూసే రైట్ ఉంది, కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మనకు ఓన్లీ 37,000 టికెట్సే ఉంటాయి. ఇక్కడ ప్రతి మ్యాచ్లో 1,00,000 టికెట్లు ఇచ్చినా అమ్ముడుపోతాయి. అంత క్రేజ్ ఉంటుంది. 37 కంటే పెంచే కెపాసిటీ లేదు.
కొత్త స్టేడియం వచ్చినాక ఖచ్చితంగా 1,00,000 టికెట్లు ఇస్తాను నేను. ఇప్పుడు మాత్రం 37 టికెట్స్ ఉంటాయి కాబట్టి 2 మ్యాచ్లు చూడండి, మిగతా అన్ని టీవీలో చూసి వేరే వాళ్ళకి అవకాశం ఏంటి. ఎస్, మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు కొత్త స్టేడియం అన్నారు, 1,00,000 టికెట్లు అన్నారు. తెలంగాణలో ఇంకో క్రికెట్ స్టేడియం ఏమన్నా ఏర్పాటు చేయబోతా ఉందా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్? నేను మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి సార్ గారికి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తున్నా, ఇంకొకసారి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. వారు స్పెషల్గా వారికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, దాంతోపాటు వారు ఒక ప్లేయర్, ఫుట్బాల్ ఆడుతుంటారు. వారికి స్పోర్ట్స్ మ్యాన్కి స్పోర్ట్స్ కుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా అవగాహన ఉంది. మేము అడగక ముందుకే మాకు ఒక 100 acres వారు శాంక్షన్ చేశారు. మేము ఒక లెటర్ రాసాం, మాకు సార్ మాకు ఈ స్టేడియం సరిపోతలేదు, పెంచుకుంటామని. లాస్ట్ టైం వారు స్టేడియం వచ్చి చూసినారు, చూసినప్పుడు వారికి అర్థమైంది ఇక్కడ ఈ స్టేడియం సరిపోదు, ఇంకొక మ్యాచ్ కానీ. మేము లెటర్ రాయగానే వారు 100 acres ఇస్తాను అసెంబ్లీలో అనౌన్స్ కూడా చేసినారు. అనౌన్స్ చేసినాక మేము ప్రాపర్గా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కలిసి సార్ అలాట్మెంట్ లెటర్ ఇవ్వండి అని అన్నాం. జగన్ మీరు 100 అడిగారు, నేను 150 acres ఇస్తా అని చెప్పారు. సూపర్, అంత పెద్దగా ఉంది. సో వారు ఖచ్చితంగా జయసాగర్తో రెగ్యులర్గా వారు మాట్లాడుతున్నారు. ఒక కొత్త స్టేడియం కట్టడానికి మనకు BCCI పర్మిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వీరు అలాట్మెంట్ ఇవ్వగానే, ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వగానే మేము తెలంగాణ గవర్నమెంట్, సీఎం గారు ముగ్గురం కూడా BCCI రిక్వెస్ట్ చేసి ఇంకొక 1,00,000 కెపాసిటీ ఉన్న స్టేడియం కట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే హైదరాబాద్ సరిహద్దులలో ఏదో ఒక ప్లేస్లో ఉండబోతుంది అన్నట్టు. అది ఎయిర్పోర్ట్కి దగ్గర హంగులతో, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక 150 acres ల్యాండ్లో ఒక స్టేడియంతో పాటు ఒక 30 grounds మేము అక్కడ చేస్తున్నాం. సూపర్. ఎందుకంటే మాకు రంజీ మ్యాచ్లు ఆడేటప్పుడు, వేరే మ్యాచ్లు ఆడేటప్పుడు, ఎవ్రీడే మా లీగ్ మ్యాచ్లు ఆడేటప్పుడు 30 నుంచి 40 grounds మాకు రిక్వైర్మెంట్ ఉంటాయి. మాకు ఉన్నాయి 2 సొంత గ్రౌండ్లు, ఉప్పల్ది అండ్ జిమ్ఖానా. మిగతా అన్ని లీజ్కి తీసుకుంటున్నాం. సో అవన్నీ ఒకే దగ్గర పెట్టి, అక్కడ అకాడమీ పెట్టి, అవన్నీ పెట్టి ఒక క్రికెట్ విలేజ్ చేయాలని చూస్తున్నాం. ఆ క్రికెట్ విలేజ్ 150 acres అయితే మాకు ఎవ్రీథింగ్ ఉంటుంది. అప్పుడుండే ఈ పార్కింగ్ సమస్య కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇది జగన్మోహన్ రావు HCA ప్రెసిడెంట్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కళలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని ప్రపంచవ్యాప్తంగా చేసే విధంగానే ఇక్కడ మ్యాచ్లు అయితే ఉండబోతున్నాయి అన్నటువంటి మాటను చెప్తున్నాయి. ఇక SRH ఖచ్చితంగా ఫైనల్ గెలుస్తుంది. వచ్చేటువంటి సీజన్లో మాత్రము స్టార్టింగ్ ఎండింగ్ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కే దక్కపోతూ ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్లో మ్యాచ్లు చూడాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రము టికెట్లు బుక్ చేసుకునేటువంటి విషయంలో 1-2 మ్యాచ్లకు బుక్ చేసుకొని మిగిలినటువంటి మ్యాచ్లకు టీవీల ముందు చూస్తే బాగుంటుంది. మిగిలినటువంటి కొంతమందికి అవకాశాలు వస్తాయన్నటువంటి మాటను చెప్తున్నాయి. ఇక కొత్త గ్రౌండ్ అనేటువంటి అంశాన్ని కూడా వారైతే చెప్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. వారితో పాటుగా గత సంవత్సరంలో నిర్వహించినట్టుగానే వేసవిలో క్రికెట్ సంబంధించినటువంటి క్యాంపులను కూడా నిర్వహించబోతున్నట్టుగా వారైతే చెప్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. స్టే ట్యూన్డ్, కాలోజీ టీవీ.